Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss the simplifications previous year questions which were asked in the CGL 2023 prelims exams which was conducted in total 39 shifts. ఓకే. సో బేసిక్‌గా ఈ సింప్లిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఖచ్చితంగా 1 ఆర్ 2 క్వెషన్స్ అనేవి సీజీఎల్ ఎగ్జామ్ గాని, సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ గాని డెఫినెట్‌గా అది ప్రిలిమ్స్ అయినా, మెయిన్స్ అయినా పక్కాగా ఒక క్వెషన్ అయితే ఉంటది. మినిమమ్ 1 మాక్సిమం 2. ఓకే. తర్వాత టైమ్ టేకింగ్ తీసుకునే క్వెషన్స్‌లోని ఈ సింప్లిఫికేషన్స్ క్వెషన్స్ కూడాను ఎక్కువగా ప్రాముఖ్యతని సంతరించుకుంటాయన్నమాట. ఓకే. సో, కాబట్టి డెఫినిట్‌గా వీటి యొక్క ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా? మన దరిద్రానికి ఈ సింప్లిఫికేషన్స్‌కి ఒక్కొక్క చిన్న మిస్టేక్ చేస్తే వేరే ఆన్సర్ వస్తది. ఆ ఆన్సర్ కూడా ఆప్షన్‌లో ఉంటది. అది అక్కడ పాయింట్ అన్నమాట. సో, అందువల్ల ఈ సింప్లిఫికేషన్స్ అనేది రూల్ గనక కొంచెం మార్చి మీరు అటు ఇటు చేస్తే తప్పు ఆన్సర్ కూడాను ఆప్షన్స్‌లో ఉండే ఛాన్సెస్ అనేవి 90% ఉంటది. మనం ఆ తప్పు ఆన్సర్ పెట్టేస్తుంటాం అన్నమాట. అందుకని ఏ తప్పు చేయకుండా ఫాస్ట్‌గా చేయాలంటే వీటికి ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్‌తో పాటు బాడ్మాస్ రూల్‌ని అప్లై చేసే విధానం అనేది చాలా బాగా తెలిసుండాలి. ఓకే. సో, ఈరోజు మనం ఈ వీడియోలో 15 క్వెషన్స్ దాకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. Every question is based on the rule of V BODMAS. So first we will something learn from V BODMAS which we already discussed in our classes. V BODMAS, V అంటే vinculum and B అంటే brackets కూడా ఈ ఆర్డర్‌లో రిమూవ్ చేయాలి. అండ్ A అంటే O అంటే ఆఫ్ అండ్ D అంటే డివిజన్, M అంటే మల్టిప్లికేషన్, A అంటే ఎడిషన్, S అంటే సబ్‌స్ట్రాక్షన్. ఓకే. మన క్లాసెస్‌లో సింప్లిఫికేషన్స్‌లో ఆల్రెడీ చెప్పాం కూడా ఇది. సో, అంతే కాకుండా మనం ఒక ప్రాబ్లమ్ కూడా డిస్కస్ చేసినప్పుడు వింక్యులమ్ అంటే ఇలా పైన ఉంటుందమ్మా బ్రాకెట్. ఓకే. దాన్ని ఫస్ట్ మనం సింప్లిఫై చేయాలి. ఓకే. ఇక్కడ చూడండి ఫస్ట్ సపోజ్ ఈ స్టెప్‌లో తీసుకున్నారనుకోండి ఇది క్వెషన్. ఓకే. ఎక్కడైతే వింక్యులమ్ ఉందో ఫస్ట్ దాన్ని మనం సాల్వ్ చేస్తాం. ఓకే. అయితే మీకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎక్కడైతే ఇప్పుడు మనం ఆర్డర్ అప్లై చేస్తాం కదా! వి బాడ్మాస్. ఆ ఆర్డర్‌లోని ఫస్ట్ ఆ లెవెల్ ఇప్పుడు 3 - 2 ఉందా? దాన్ని ఫస్ట్ బ్రాకెట్ ఏసేయాలి. ఆ 3 - 2 ఫస్ట్ కనుక్కోవాలి. 3 - 2 ఎంతైంది? 1. తర్వాత స్టెప్‌లో ఏం చేయాలి? వి బాడ్మాస్ నెక్స్ట్ బ్రాకెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడాలి. ఇదిగోండి ఇక్కడో బ్రాకెట్ ఉంది. సో, 3/7 + 8/14 అంటే ఎంతమ్మా? 2 ఎల్‌సిఎం తీస్తే 14/14. నెక్స్ట్ మళ్ళీ ఇంకా బ్రాకెట్స్ ఎక్కడున్నాయి? ఇక్కడ బ్రాకెట్ ఉంది. ఇక్కడ బ్రాకెట్ ఉంది. ఈ బ్రాకెట్‌లోని మళ్ళా ఏంటి? మళ్ళీ ఆ డీమాస్ అప్లై చేయాలి. అంటే డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్‌స్ట్రాక్షన్. సో, ఇక్కడ ఫస్ట్ డివిజన్ చేయాలి. అంటే ఇది. సో, 1/5 డివైడెడ్ బై 7/25 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ దీని రివర్స్ 25/7. సో, 14/14 అంటే 1. సో, 5 వన్స్ 5 ఫైవ్స్ 5/7 - 1. ఓకే. నెక్స్ట్ ఇక్కడికొద్దాం. ఈ బ్రాకెట్‌లోకొస్తే ఫస్ట్ ఆహ్, బాడ్మాస్‌లోని డీఎంఏఎస్ అప్లై చేస్తాం. ఓకే. డివిజన్ లేదు. మల్టిప్లికేషన్ ఉంది. సో, ఫస్ట్ ఈ మల్టిప్లికేషన్ చేసేస్తాం. 8 ఇంటూ 1. నెక్స్ట్ 6 + 8 14. తర్వాత హాఫ్ ఉంది. హాఫ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అంతేనా? సో, కాబట్టి ఇక్కడ మీరు 1/3/7 చేయకూడదు. ఓకేనా? సో, 3/7 ఆఫ్ 6 + 8 అంటే 3/7 ఇంటూ 14 చేయాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కూడాను ఆల్రెడీ ఈ బ్రాకెట్ ఇంకా మనం సింప్లిఫై చేయలేదు. 5/7 - 1 అంటే -2/7. ఇక్కడ ఎంతొస్తుంది? 7 వన్స్ 7 టూస్ అంటే 6. సో, 1/6 ప్లస్ -2/7 ఇప్పుడు ఏం చేయాలి మనం? 1/6 చేయాలి ఫస్ట్. ఓకేనా? అంటే 1/6 ప్లస్ ఇంటూ మైనస్ అంటే -2/7. ఈ మైనస్ ఇక్కడొస్తుంది. -2/7 అంటే ఎల్‌సిఎం తీసి చేస్తే ఫైనల్‌గా -5/42 వస్తుంది. ఇది మెథడ్. ఈ మెథడ్‌ని మీరు ఎంత ఫాస్ట్‌గా రేపొద్దున్న ఇచ్చిన క్వెషన్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామ్‌లో వాటిని ఎలా అప్లై చేస్తారో దాని మీదే మీ యొక్క రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకేనా? సో, కాబట్టి ప్రీవియస్ క్వెషన్స్‌లో ఫస్ట్ క్వెషన్ చూద్దాం. సో, ఇప్పుడు ఏదైతే చేశానో దాన్నే కొంచెం ఫాస్ట్‌గా చెప్తాను. మీకు ఈ సింప్లిఫికేషన్స్ మీరు ఇంతవరకు ప్రాక్టీస్ చేయకుండా మన వీడియో చూసారనుకోండి డెఫినిట్‌గా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఏం చేస్తున్నాను నేను అని. కాబట్టి డెఫినెట్లీ యూ ఆల్రెడీ హావ్ సమ్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ దీస్ క్వెషన్స్ and some practice on these questions. Then only you can easily understand my solutions. Okay. Let's see the first one. Find the simplified value of the given expression. ఇక్కడ ఇచ్చాడు చూడండి. సో, ఫస్ట్ నేనేం చెప్పాను? బాడ్ మాస్‌లో బి ఎక్కడ ఉందా? బ్రాకెట్స్ లేవు. నెక్స్ట్ ఏముంది? ఓ ఆఫ్ ఉందా? ఉంది. ఆఫ్ ఎక్కడైతే ఉందో ఆఫ్‌కి నెక్స్ట్ టర్మ్, ఆఫ్‌కి ముందు టర్మ్ వీటిని ఫస్ట్ మీరు చేసేయాలి. ఓకే. సో, 3/5 ఆఫ్ 5. ఆఫ్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్. సో, తీసేయండి. 5 వన్స్ 5. సో, ఇది 3 అయిపోయింది. ఓకేనా?
నెక్స్ట్ ఏం చేయాలి? బాడ్ మాస్‌లో హాఫ్ తర్వాత డి. అంటే ఈ డివిజన్ ఎక్కడుంది? ఈ డివిజన్‌కి ఈ టర్మ్ ముందు మీరు చేసేయాలి. 4/5 అంటే ఎంతమ్మా? మిక్స్డ్ ఫ్రాక్షన్ 5 4 20 24/5 డివైడెడ్ బై 3. డివైడెడ్ బై 3 ఈస్ నథింగ్ బట్ ఇంటూ 1/3. ఓకేనా? ఇది ఫస్ట్ చేసేయాలి. అంటే 3 ఒకట్ల 3 ఎనిమిదిల. అంటే ఇదంతా ఎంత అయిపోయింది? 8/5 అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. ఈ మల్టిప్లికేషన్‌కి ఇటు టర్మ్ ఫస్ట్ మీరు చేసేయాలి. సో, 4/5 ఇంటూ 3/10 అంటే ఎంతమ్మా? 2 2స్ 2 5స్ అంటే 6/25 అంతేనా? 8/5 6/25 మైనస్ 1/5. సో, చెప్పండి. ఇక్కడ 8 మైనస్ 1 7/5. 7/5 ప్లస్ 6/25. సో, 25 ఎల్‌సీఎం తీసుకోండి. సో, 25 ఎల్‌సీఎం ఉన్న ఏకైక ఆప్షన్ సి. అదే ఆన్సరు. కానీ మీరు కావాలంటే ఇచ్చేయొచ్చు. 7 5 35 ప్లస్ 6 అంటే 41. 41/25 అంటే 25 వన్స్ 16 25. సో, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా చేసుకోవాలి. ఇది చాలా చాలా చిన్న క్వెషన్ అమ్మా. అలానే మీకు నెక్స్ట్ కొంచెం టఫ్ క్వెషన్స్ వస్తాయి. అవి ఎక్కువ టైం తీసుకుంటాయి. వాటిని కూడా సేమ్ ఇలానే కొంచెం ఫాస్ట్‌గా చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇది చాలా చాలా సింపుల్ క్వెషన్. సో, ఫస్ట్ ఏం చేయాలి? బ్రాకెట్ 6 + 6 12. నెక్స్ట్ ఏం చేయాలి? హాఫ్ ఉందా? లేదు. నెక్స్ట్ డివిజన్. డివిజన్ ఎక్కడుంది? ఇక్కడ. 6 1 6 5స్. నెక్స్ట్ 7 + 5 12. 12 లోంచి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 12 పోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత? 7. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వెషన్. థర్డ్ వన్ చూడండి. దిస్ క్వెషన్. ఇది చూసారా? ఇది ఖచ్చితంగా టైం పడతదమ్మా. ఎందుకంటే మీకు డివిజన్స్ ఉన్నాయి, మల్టిప్లికేషన్స్ ఉన్నాయి, ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సో, డెఫినిట్‌గా టైం పడతది. ఇలాంటి క్వెషన్ మీకు రేపు పొద్దున్న ఎగ్జామ్‌లో కనబడితే ఫస్ట్ స్కిప్ చేయాలి. క్వెషన్ ఏం చేయాలి? స్కిప్ చేయాలి. లాస్ట్‌లో చేసుకోవాలి ఇలాంటి క్వెషన్. ఎందుకంటే డెఫినిట్‌గా మీకు ఎగ్జామ్ మైండ్ సెట్‌లో ఉంటారు కదా! ఆ టైంలో ఫాస్ట్‌గా చేసేసి కాలిక్యులేషన్స్ తప్పులు పెట్టేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. 90% ఉంటాయి. కాబట్టి దీనికి చాలా ఫోకస్డ్ మైండ్ ఉండాలి. చాలా ఫోకస్డ్ కాలిక్యులేషన్స్ ఉండాలి. సో, కాబట్టి ఫస్ట్ స్కిప్ చేసేసుకోవాలి. ఓకే. ఇంకా ఈజీ క్వెషన్స్ ముందు చేసుకోవాలి. తర్వాత దీనికి మినిమమ్ 30 సెకండ్స్ అయినా పడుతుంది. మినిమమ్. సో, కాబట్టి కాలిక్యులేషన్స్ మీరు కొంచెం కూల్ మైండ్‌తో చేస్తే చేయగలరు. ఓకేనా? సో, చూడండి ఫస్ట్ ఏం చేయాలి? బ్రాకెట్స్. ఇక్కడున్నాయి. ఇది ఫస్ట్ కాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఇది కాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఈ మొత్తం ఒక బ్రాకెట్ ఉంది. సో, ఫస్ట్ ఈ 2 చేద్దాం. డివిజన్ అంతేనా? డివిజన్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ ఆఫ్ 1/a అంతేనా? సో, 46/69 ఇంటూ 135/27 అంతేనా? ఈజ్ ఇట్ క్లియర్? చూడండి ఇది 22 22 మూడుల. ఓకే. ఏమైనా తప్పుందా? సరిపోయింది కదా! నెక్స్ట్ 27 ఒకట్ల 27 ఐదుల. అంటే ఇది ఎంతమ్మా ఇది? 5 ఇంటూ 2/3 అంటే 10/3 ఈ వాల్యూ. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ ఈ వాల్యూ చూడండి. ఇక్కడ ఆల్రెడీ మల్టిప్లికేషనే ఉంది. వెరీ గుడ్. ఇక్కడ చూడండి 43 రెళ్ళ 43 మూడుల. అంతేనా? హ్మ్. తర్వాత ఇది ఎంత? 14 అంటే 7 2స్ 7 13స్ 13 ఏళ్ళు 91 7 ఏళ్ళు 14 అంతేనా? 2 1స్ 2 2స్ క్యాన్సిల్. సో, ఇంకెంత ఉంది ఇది? 13/3. సో, ఇప్పుడు ఈ మొత్తాన్ని మీరు మళ్ళీ చేయాలి. 13/3 కదా! ఓకే. సో, 10/3 మైనస్ 13/3 అంటే ఎంతమ్మా? -3/3. -3/3 అంటే -1. సో, కాబట్టి ఈ మొత్తం వాల్యూ ఈ బ్రాకెట్‌లో ఉంది కదా! ఈ మొత్తం వాల్యూ మనకెంతొచ్చింది? -1. ఈ వాల్యూ ఎంత? -1. ఓకే. ఇప్పుడు ఈ బ్రాకెట్ మొత్తానికి నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? హాఫ్ ఉంది. సో, -1 హాఫ్ అంటే ఇంటూ 112/36. 112/36ని ఏం చేయొచ్చు? ఏమైనా చేయొచ్చా? నా 4తో అవుతుందా? యెస్. 4 9స్ 4 2స్ 8 4 8 32 -28/9 అవుతుంది. ఏది? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వాల్యూ మొత్తం -28/9. ఓకే. నెక్స్ట్ మళ్ళీ చూడండి. ఇక్కడ చూడండి. ఇక్కడేమంటున్నాడు? 85/34 బ్రాకెట్ అయిపోయింది. హాఫ్ అయిపోయింది. నెక్స్ట్ డివిజన్స్ ఏం లేవు. నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఓకే. మల్టిప్లికేషన్‌లో 85/34 అంటే 17 2స్ 17 5స్ అంతేనా? 5 ఇంటూ 1/2 ఇంటూ 18 అంటే 5/36 -28/9 ఇక్కడ ఎంత ఉంది? -28/9. సో, ఓవరాల్‌గా ఎంతొస్తుంది మనకిక్కడ? 36 అనేది అంతేనా? 5/36 ఆగండి. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది గదా! ఇక్కడ ఒక మైనస్ ఉందమ్మా. మనకి ఇదంతా కలిపితే -1 వచ్చింది. ఇది మళ్ళీ మైనస్. సో, కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఎంత అయిపోతుంది ఇక్కడ? ప్లస్ అయిపోతుంది. ఓకేనా? క్లియర్?
చెప్పండి. ఎల్‌సీఎం 36, 5, 9 4స్ 28 4స్ అంటే ఎంతమ్మా? 112. సో, 117/36 ఏమైనా సింప్లిఫికేషన్స్ అవుతాయా? అవుతాయి. 9తో అవుతుంది కదా! 9 4స్, 9 1స్, 9 13. సో, 13/4 అంటే 4 3స్ 12, 4 3స్ 12 అంటే ఇంకా రిమైనింగ్ 1. సో, 3 1/4. సో, వాట్ ఈస్ ద ఆన్సర్? 3 1/4 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో, ఈ విధంగా మీరు చేసుకోవాలి. అయితే ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ క్వెషన్ నాకు ఎక్కడుంది? డెస్క్‌టాప్ మీద ఉంది. ఓకే. స్క్రీన్ మీద ఉంది. స్క్రీన్ మీద ఉండడం వల్ల నేను డైరెక్ట్‌గా ఇలా చేసుకుంటూ పోయాను. మరి రేపొద్దున్న ఎగ్జామ్‌లో మీకు క్వెషన్ ఏమో స్క్రీన్ మీద ఉంటది. మీరు పేపర్‌లో చేయాలి. సో, ఎవ్రీ స్టెప్ చాలా క్లియర్‌గా వేసుకోవాలి. ఎక్కడైనా మీరు తప్పు చేశారనుకోండి మొత్తం పోతదనమాట. అందుకని మీరు ఖచ్చితంగా క్వెషన్‌ని మరొక్కసారి మీ పేపర్ మీద రాసుకొని, ఓకే. పేపర్ మీద రాసుకొని కరెక్ట్‌గా స్టెప్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అలా అని ప్రతి స్టెప్ వేస్తే 10 స్టెప్స్ వస్తాయి. అలా అని మళ్ళీ అది కూడా ఏసుకోకూడదు. సో, అందుకని దీనికి చాలా చాలా ప్రాక్టీస్ అనేది అవసరం. ఓకే. యూ హావ్ టు డూ మోర్ ప్రాక్టీస్ ఆన్ దీస్ ప్రాబ్లమ్స్. అర్థమైందా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ క్వెషన్ చూడండి, ఫోర్త్ వన్. సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్‌ప్రెషన్. చాలా సింపుల్ ఎక్స్‌ప్రెషన్. ఫస్ట్ బ్రాకెట్. ఈ బ్రాకెట్‌లో ఉన్నది, ఈ బ్రాకెట్‌లో ఉన్నది చేయండి. ఈ బ్రాకెట్‌లోనే చేయాలంటే నెక్స్ట్ బ్రాకెట్‌లో నెక్స్ట్ ఏంటి? హాఫ్ లేదు డివిజన్. 9/3 అంటే 3. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 2 ఏళ్ళు ఎంత? 14. 14లో 5 తీస్తే ఎంత? 9. 9లో 3 తీస్తే 12. నెక్స్ట్ డివైడ్ బై 4 + 2 6. 6 6లు ఎంత? 36. ఇక్కడ ఇంటూ 2. నెక్స్ట్ ఇప్పుడు డివిజన్ ఫస్ట్ చేయాలా? మల్టిప్లికేషన్ డివిజన్. సో, 12/36 అంటే 1/3 ఇంటూ 2 అంటే 2/3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ సింపుల్ ఎక్స్‌ప్రెషన్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. 18/3 సేమ్. ఇక్కడ కూడా ఫస్ట్ హాఫ్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ ఒక హాఫ్ ఉంది. ఇక్కడ ఒక హాఫ్ ఉంది. సో, ఫస్ట్ అది చేసేయండి. 3 ఆఫ్ 2 అంటే 3 ఇంటూ 2 అంటే ఇట్ ఈస్ 6. 18 ఆఫ్ 2 అంటే 18 ఇంటూ 2 36. ఇది అయిపోయింది. ఓకే. నెక్స్ట్ హాఫ్ తర్వాత ఏంటి? డివిజన్. డివిజన్ ఎక్కడెక్కడ ఉంది? 18/6 అంటే 3. 72/36 అంటే 2. అంతేనా? అర్థమవుతుందా? ఇదంతా కలిపితే 18/6 అమ్మా. 18/6 అంటే 3 ఇంటూ 5 ప్లస్ 72 ఇక్కడ డివిజన్ ఉంది కదా! అంటే 72/36 అంటే 2 ఇంటూ 3 మైనస్ ఇక్కడ కూడా ఆల్రెడీ ఇంకో డివిజన్ ఉంది. ఓకే. 4/8 అంటే 1/2 ఇంటూ 2. సో, ఇప్పుడు అన్ని మల్టిప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? 3 ఇంటూ 5 15, 2 ఇంటూ 3 6, 1/2 ఇంటూ 2 అంటే -1. సో, 15 6 21, 21లో ఒకటి తీస్తే 20. సో, ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ క్వెషన్. సిక్స్త్ వన్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ సింపుల్. మీకు ఫ్రాక్షన్స్ లేకపోతే తప్ప క్వెషన్స్ అన్నీ కూడా చాలా సింపుల్‌గా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి 2.5 అంటే 5/2 అమ్మ. ఇంటూ ఫస్ట్ బ్రాకెట్స్ చూడండి. ఈ బ్రాకెట్స్ ఇక్కడ ఫస్ట్ 11 9ల 99. ఓకే. 121 ఇక్కడ చాలా బాగా జాగ్రత్తగా వినండి. 81 డివైడెడ్ బై 99 ఇది ఒక బ్రాకెట్‌లో ఉంది. ఈ బ్రాకెట్‌లో నెక్స్ట్ ఏం చేయాలి? డివిజన్. అంటే 81 డివైడెడ్ బై 99 చేయాలి. అంతేనా? అంటే 121 ఇంటూ 81 డివైడెడ్ బై 99. ఓకే. సో, ఈ బ్రాకెట్‌లో ఉంది. ఇప్పుడు ఏమవుతుంది మళ్ళా? మల్టిప్లై చేయండి రెండును. 11 9ల 11 11ల 9 1ల 9 9ల అంటే ఇదంతా కలిపితే ఎంతమ్మా? 99 దీని వాల్యూ. ఓకే. 11 ఇంటూ 9. నెక్స్ట్ ఇక్కడ చూడండి 144 మొత్తం బ్రాకెట్. 144 డివైడెడ్ బై 198 ఇంటూ 99 అంతేనా? సో, 99 రెళ్ళు ఎంతమ్మా? 198. 2 వన్స్ 2 72స్. 2 వన్స్ 2 36. 5 ఇంటూ 36 అంటే ఎంతమ్మా? 180. సో, ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ సెవెంత్ వన్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ సింపుల్ క్వెషన్. -25ని 8తో మల్టిప్లై చేశాడంటే -200. -25ని 2తో మల్టిప్లై చేశాడు అంటే -50. 250 -250. సింపుల్ క్వెషన్. ఒక్కొక్కసారి వస్తుంటాయి అవి కూడాను. నెక్స్ట్ ఎయిత్ వన్ చూడండి. ఇది కూడా సింపులే. పెద్ద ఏం కష్టంగా కాదు. లేదు ఫస్ట్ బ్రాకెట్ చూడండి ఇక్కడ. 6 ఆఫ్ 2 - 4 అంటే ఫస్ట్ 6 ఆఫ్ 2. 6 ఆఫ్ 2 అంటే 6 ఇంటూ 2 12. 12లో -4 తీస్తే 8. ఇదంతా కలిపితే 8 ఇంటూ 5 ఆఫ్ 6 - 3. 6 - 3 అంటే 3. 3 ఇంటూ 5 అంటే 15. సో, 8 ఇంటూ 15 ఎంతమ్మా? ఆగండి ఇక్కడ చూడండి. బ్రాకెట్ ఎక్కడితో అయిపోయిందో చూసుకోవాలి. ఇక్కడ మీరు చాలా మంది ఇక్కడ ఏం తప్పు చేస్తారో నేను చెప్తాను చూడండి. 18 డివైడెడ్ బై
8 ఇంటూ 15. సో, ఇప్పుడు ఈ బ్రాకెట్ ఇక్కడంతా ఉంది అనుకోని ఫస్ట్ దీన్ని చేస్తారు. అర్థమవుతుందా మీకు? ఇది చేస్తారు. అప్పుడు ఏమవుతుంది మీకు 18 డివైడెడ్ బై 8 ఇంటూ 15. ఇది ఆన్సర్‌లో కూడా ఉండదు. అవునా? ఇక్కడైతే ఆన్సర్‌లో లేదు. ఒక్కోసారి మన దరిద్రానికి అది కూడా ఆన్సర్‌లో ఉంటది. అందుకని ఇక్కడ చూడండి ఈ బ్రాకెట్ అనేది ఇక్కడితో ఆగిపోయింది. ఇది వేరు. సో, మనకిప్పుడు క్వెషన్ ఏమైంది? 18 డివైడెడ్ బై 8 ఇంటూ 15 అనమాట. సో, ఇప్పుడు డివిజన్ అప్లై చేయాలి. ఫస్ట్ డివిజన్ కదా చేయాలి. అంటే 18/8 చేయాలి. దాన్ని 15తో మల్టిప్లై చేయాలి. సో, 18 డివైడెడ్ బై 8 ఇంటూ 15 అనమాట. ఓకేనా? సో, 2 నాలుల 2 తొమ్మిదిల 15 తొమ్మిదిలు ఎంతమ్మా? 135 అంటే 135 డివైడెడ్ బై 4. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ నైన్త్ వన్. ఇట్ ఈస్ ఆల్సో సింపుల్. ఏదైతే మనకి ఫ్రాక్షన్స్ లేకపోతే అంతవరకు సింపులేనమ్మా. ఓకేనా? చేసేయొచ్చు. సో, చూడండి ఫస్ట్ బ్రాకెట్స్ ఇక్కడ చూడండి 5 ఆఫ్ 125 అంటే ఇది 5 క్యూబ్ ఇంటూ 5 పవర్ 4. సో, 5 పవర్ 4 5 పవర్ 4 క్యాన్సిల్ అయిపోయింది. సో, ఇదంతా కలిపితే ఎంత 1. ఓకే. ఆల్రెడీ ముందు మైనస్ ఉంది. మళ్ళీ ఈ బ్రాకెట్‌లో చూడండి. ఈ బ్రాకెట్‌లో మళ్ళీ ఇంకో చిన్న బ్రాకెట్ ఉంది. ఇది కదా! సో, ఫస్ట్ ఆఫ్ చేయాలి. అంటే 25 ఇంటూ 12 డివైడెడ్ బై 30. అంటే 25 ఇంటూ 12 డివైడెడ్ బై 30. ఓకే. సో, అంటే ఎంతొస్తుంది చెప్పండి? 6 5ల 30, 6 2ల 5 1ల 5 5ల అంటే 5 2 ఎంతది? 10. ఇది 10 వస్తుంది. ఓకే. నెక్స్ట్ చూడండి ఇప్పుడు 51 డివైడెడ్ బై 25 ప్లస్ 10 అంతేనా? 25 ప్లస్ 10 35 ఇదంతా పెద్ద బ్రాకెట్ ఇక్కడ వరకు ఉందమ్మా లాస్ట్ వరకు. సో, 25 ప్లస్ 10 35 మైనస్ 1 34. సో, ఈ టోటల్‌ని 51తో డివైడ్ చేయాలి. ఓకే. 51 డివైడెడ్ బై 34. సో, ఏదైనా క్యాన్సిల్ అవుతుందా? యెస్. 17 3s 51, 17 2s 34. సో, 3/2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? చాలా చాలా సింపుల్ క్వెషన్స్ బట్ యూ హావ్ టు సాల్వ్ వెరీ క్లియర్‌లీ. ఏ చిన్న మిస్టేక్ ఉన్నా ఇబ్బంది అయిపోద్ది. నెక్స్ట్ 10th వన్ చూడండి. సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్‌ప్రెషన్. ఇది కూడా పర్వాలేదు చేయొచ్చు. √25 అంటే 5 ఓకే. ప్లస్ సేమ్ ఫస్ట్ బ్రాకెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. ఇదొక బ్రాకెట్ ఫస్ట్ బ్రాకెట్ నెక్స్ట్ ఇది. ఇక్కడ ఏంటి 16 ఇంటూ 8 బై 16. 16 ఇంటూ 8 బై 16 అంతేనా? సో, కాబట్టి ఏమవుతుంది 16 16 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే. అంటే ఇక్కడ ఎంత ఉంది ఇంకా 8 ఉంది. ఓకే. ఇదంతా కలిపితే 8. నెక్స్ట్ ఇక్కడ చూడండి 54 డివైడెడ్ బై 18 ఆఫ్ 1/2 అంటే ఫస్ట్ ఆఫ్ చేయాలి. 18 ఇంటూ 1/2 అంటే 2 1ల 2 9ల. ఇప్పుడు 54తో అది డివైడ్ చేయాలి. 9 6 అంతేనా? 54 డివైడ్ బై 9 అంటే 6. సో, అంటే ఇదంతా వాల్యూ ఎంత 6. ఓకే. ఇప్పుడు చూడండి ఈ చిన్న బ్రాకెట్ ఇక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ వరకు ఉంది. సో, కాబట్టి 20 ప్లస్ 8 28 మైనస్ 6 అంటే 22. ఈ వాల్యూ అంతా ఎంతొచ్చింది? 22. అంతేనా? సో, ఇప్పుడు మొత్తం ఎగ్జామ్‌లోని మొత్తం క్వెషన్ కింద రాసుకోవాలి. 25 అంటే √5 ప్లస్ 12 డివైడెడ్ బై 3 అంటే 4 మైనస్ ఉంది కదా! మైనస్ 22. సో, 5 ప్లస్ 4 9 9 మైనస్ 22 అంటే మైనస్ 13. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 11th వన్. ఇప్పుడు చూడండి. ఇది ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ క్వెషన్ ఫస్ట్ టైమ్ చేసేటప్పుడు ఏం చేయాలి? స్కిప్ చేసేయాలి. స్కిప్ చేసేసి లాస్ట్‌లో చేసుకోవాలి. ఎందుకు? డెఫినిట్‌గా మీకు ఇది కొంచెం టైం పడుతుంది. ఫ్రాక్షన్స్ ఉన్నాయంటే మీరు మల్టిప్లై చేసేటప్పుడు, డివైడ్ చేసేటప్పుడు కన్‌ఫ్యూజన్‌లోని మీరు ఎక్కువ మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకు. చూద్దాం ఇక్కడ. ఫస్ట్ ఏం చేయాలి మనం? బ్రాకెట్. ఎక్కడుంది బ్రాకెట్? ఇక్కడుంది బ్రాకెట్. సో, చూడండి 2 3/10 ప్లస్ 2 3/5 ఓకే. అంటే 2 ప్లస్ 2 4 ఓకే. నెక్స్ట్ 3/10 3/5 అంటే ఎంతమ్మా? ఇక్కడ చేసామనుకోండి 6 3 9 అంటే 4 9/10 అంటే ఎంతమ్మా? 49/10 ఇదంతా కలిపితే ఎంత? 49/10. నెక్స్ట్ ఏం చేయాలి? ఆఫ్. ఇక్కడ ఉంది ఆఫ్. అంటే 3/7 ఆఫ్ అంటే ఇంటూ ఈ 2 మల్టిప్లై చేయాలి. 7 1 7 7 అంటే ఎంత? 21/10 వచ్చింది. ఇప్పుడు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఏమవుతుంది? 7/10 డివైడెడ్ బై 21/10 ప్లస్ 1/5 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అన్ని ఫ్రాక్షన్స్‌గా రాసేయాలి. డివైడ్ బై 5 ప్లస్ 2 7/5 మైనస్ 2/7. సో, ఇప్పుడు బ్రాకెట్స్ అయిపోయి ఆఫ్ అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేయాలి? డివిజన్. డివిజన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. ఇవి ఫస్ట్ డివైడ్ చేయాలి. ఇది ఫస్ట్ నెక్స్ట్ డివైడ్ చేయాలి. సో, చెప్పండి ఎంతొస్తుంది? 7 1s 7 3s 10 10 క్యాన్సిల్ అంటే 1/3 ప్లస్ ఇక్కడ 5 5 క్యాన్సిల్. సో, 1/7 మైనస్ 2/7.
సో 1/7లో 2/7 తీస్తే -1/7 అంటే ఫైనల్‌గా ఆన్సర్ ఏంటి? 1/3 -1/7. 21 LCM 7 - 3 4. 4/21. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? అర్థమైందా? ఇలా చేయాలి. నెక్స్ట్ 12th వన్ చూడండి. ఇలాంటి క్వెషన్ వచ్చినా కూడా వెంటనే వదిలేయాలి. అంటే ఇది కూడా టైం పడతది. టైం పట్టదని కాదు. కొంచెం టైం పడతది. ఎక్కువ కాదు. మీకు ఒకటైతే తెలుసు డినామినేటర్ 232. సో అన్నిట్లోని 232 ఉంటది పక్కా. సో కాబట్టి డినామినేటర్ 232 లేని తీసేయండి. తీసేయండి ఫస్ట్. ఈ మూడిట్లోనే ఆప్షన్ అవుతది. ఓకే. ఫస్ట్ థింగ్. తర్వాత మనం అందుకని ఒక్క న్యూమరేటర్‌నే కాలిక్యులేట్ చేద్దాం. డినామినేటర్‌ని పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏంటి సారీ బ్రాకెట్లు ఉన్నాయా? ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ బ్రాకెట్ ఇది. 36 రెళ్ళు అయి తీసేయండి. ఇక్కడ చూడండి 2 + 6 × 7 అంటే చాలా మంది ఏం చేస్తారు 2 + 6 8, 8 × 7 అంటారు. తప్పమ్మా అది. ఫస్ట్ 6 × 7 7 చేయాలి. 6 7s 42 + 2 44. 44/11 అంటే 11 4s. ఓకే. ఈ వాల్యూ ఎంత అయిపోయింది మనకి? ఇదంతా కలిపితే మనకి ఎంత వచ్చింది? 4. ఓకేనా? మీకు చెప్పేసాను కాబట్టి డైరెక్ట్‌గా ఏసేస్తున్నాను. ఇదంతా కలిపితే ఎంత? 4. ఓకే. నెక్స్ట్ అలానే ఇది చూద్దాం. 48/16 అంటే 16 3s. 12 5 17. 17 - 3 14. అంతేనా? 14 + 71 ఎంత? 85. ఇదంతా కలిపితే ఎంత? 85. ఓకే. నెక్స్ట్ ఇది చూడండి. ఈ బ్రాకెట్. జస్ట్ ఎడిషన్, సబ్‌స్ట్రాక్షన్స్ అంతే. 55లో -13. 55లోని 13 తీస్తే ఎంతమ్మా? 42. అంతేనా? నెక్స్ట్ ఇది చూడండి. 13 - 12 × 7. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 12 7s ఎంత? 84. ఓకే. 13 - 84 అంటే 71 -71. అంతేనా? ఓకే. ఇప్పుడు చూడండి 42 85 + 42 -71. అండ్ ఆల్సో ఇక్కడ 4 ఒకటి ఉంది. ఓకే. సో 85 + 4 89. లేకపోతే అంతెందుకు 85లో 71 తీయండి అమ్మ ఫస్ట్. ఇది కొంచెం ఈజీ కదా! 14. 14 + 40 14 ఆ! ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ కాదు ఇది మైనస్ ఇది ఇంటూ. ఓకే. సో కాబట్టి ఏమవుతుంది 85 + 4 × 42 - 71. 42 - 71 అంటే -29 అంతేనా? బై 232 చెప్పండి 29 × 4 అంటే 4 36. 4 8 3 11 116. 116 అంటే 85 కన్నా ఎక్కువ. 85 కన్నా ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా నెగెటివ్ వస్తుంది. సో ఇది తీసేయండి, ఇది తీసేయండి. ఓన్లీ ఆప్షన్ డి. సో కాబట్టి -31/232 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. వెరీ సింపుల్. ఓకే. నెక్స్ట్ 13th వన్ చూడండి. 7.5 ఇంటూ ఇది కూడా సింపుల్‌గానే చేసేయొచ్చు. ఏం పెద్దగా టఫ్ క్వెషన్ ఏం కాదు. సో జస్ట్ ఈ పాయింట్స్ డెసిమల్స్ ఉన్నాయి కదా! వాటి నుంచి మీరు క్లియర్ కట్ కాలిక్యులేషన్ చేసేయొచ్చు. ఇక్కడ చూడండి ఫస్ట్ బ్రాకెట్ ఉందా? ఉంది. ఎక్కడుంది? ఇక్కడే ఉంది నార్మల్ అది. నార్మల్ బ్రాకెట్. ఆఫ్ ఉంది. సో ఫస్ట్ దీనికి చేయాలి. 59.5 ఆఫ్ 1/17. 59.5 60 అంటే 120/2. సో ఇది ఎంత అవుతుంది? 119/2 ఆఫ్ అంటే ఇంటూ 1/17. మళ్ళీ ఇక్కడ ఒక ఆఫ్ ఉంది కదా! -7/2 ఇంటూ 5 అంటే -35/2. అంతేనా? తర్వాత ఏంటి? డివిజన్ ఇక్కడ ఉంది. సో 8.6 రెళ్ళ క్యాన్సిల్ అయిపోతుంది. అంతేనా? సో 7.5 ఇంటూ 2 అంటే 15. ఓకే. సో చూడండి 15 ప్లస్ అది 17తో క్యాన్సిల్ అవుతుందా? 17 7s క్యాన్సిల్. సో 15 ప్లస్ 7/2 -35/2. 7/2 -35/2 అంటే ఎంత వస్తుందమ్మా? 7 -35 అంటే 28. -28/2 అంటే -14. సో 15లో 14 తీస్తే ఎంత? 1. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ క్వెషన్. ఓకే. నెక్స్ట్ 14th ఇది మరీ సింపుల్. -9 - 3 అంటే -12. -12 - 5 అంటే -17. కానీ ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది. సో ఇది +17 అయిపోయింది. 8లో -12 తీస్తే -4. -4 + 17 అంటే +13. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి సింపుల్ క్వెషన్స్ కూడా వస్తాయమ్మా. రావని కాదు. సింపుల్ వచ్చినప్పుడు ఫాస్ట్‌గా చేసుకోవాలి. టఫ్ వచ్చినప్పుడు స్కిప్ చేసి లాస్ట్‌లో చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి 15th వన్ అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వెషన్. ఇక్కడ ఫ్రాక్షన్స్‌లో ఏం లేవు. సో కరెక్ట్‌గా చేసుకుంటే చాలా ఫాస్ట్‌గా చేయొచ్చు. సో ఫస్ట్ బ్రాకెట్స్. ఇక్కడ ముందు లోపల బ్రాకెట్ చూడండి. దీంట్లో ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ ఉందా? లేదు. మల్టిప్లికేషన్ ఉంది. సో 15 × 4 60. 83లో 60 తీస్తే ఎంతమ్మా? 23. నెక్స్ట్ 9 × 9 + 23. సో మల్టిప్లికేషన్ చేయాలా? ఎడిషన్ చేయాలా? మల్టిప్లికేషన్. సో 9 × 9 81. 81 + 23 ఎంతమ్మా?
104. సో 150లో 104 తీసేయండి 41. ఇప్పుడు క్వశ్చన్ ఏమవుతుంది? సారీ 46 అంతేనా? సో 325 ప్లస్ 276 డివైడెడ్ బై 46. ఇప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ ఈ 2 ఎడిషన్ చేస్తారా? తప్పమ్మా. ఫస్ట్ ఈ 2 ఎడిషన్ చేయకూడదు. ఈ 2 ఫస్ట్ సబ్‌స్ట్రాక్ట్ చేయాలి. ఎందుకు? డివిజన్. బాడ్ మాస్‌లో డివిజన్ ఫస్ట్ కదా! సో 46, 276 అంటే క్యాన్సిలేషన్ ఏమైనా అవుతుందా? యెస్. 6తో అవుతుందా? యెస్. 46, 6 క్యాన్సిల్. సో 325 ప్లస్ 6 అంటే 331 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్లా మనం సింప్లిఫికేషన్స్‌ని ఫాస్ట్‌గా ఎగ్జామ్‌లో సాల్వ్ చేసుకోవాలి. ఓకే. ఇలాంటి క్వెషన్స్ చాలా ఉన్నాయమ్మా. ఇంకా మనం 4 సెషన్స్ చెప్తాం. టోటల్ 5 సెషన్స్. బికాజ్ ఇన్ ఈచ్ షిఫ్ట్ వి ఆర్ గెట్టింగ్ 2 క్వెషన్స్. మినిమమ్ ఆఫ్ 2 క్వెషన్స్ వచ్చాయి మనకి. 1 ఆర్ 2 క్వెషన్స్. కాబట్టి టోటల్‌గా దగ్గర దగ్గర 70+ క్వెషన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఐ విల్ డూ ఇట్ ఇన్ 4 to 5 సెషన్స్. సో దిస్ ఈస్ ద ఓన్లీ ఫస్ట్ సెషన్. సో రిమైనింగ్ సెషన్స్ కూడాను దీనికి కంటిన్యూయేషన్ ఉంటాయి. సో ఫ్రమ్ టుమారో ఐ విల్ మేక్ దోస్ వీడియోస్. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఆల్ ఆఫ్ యూ. And I wish you good luck to all the aspirants of CGL and other competitive exams. Thank you. Jai Hind.